नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। गुरुवार को स्थानिक विधायक कैंप कार्यालय में ओलंपिक एसोसिएशन के तत्वावधान में खेल संघ के सदस्यों द्वारा विधायक व नए सांसद नागेश का अभिनंदन किया गया। इस मौके पर उनको शाल उड़ाकर सम्मानित भी किया गया और शुभकामनाएं भी दी। बाद में जिले में खेल समस्याओं को लेकर याचिका दायर की गई। उन्होंने कहा है कि केंद्र सरकार खेलों के विकास के लिए विशेष धनराशि आवंटित करेंगी। खेल के लिए भारत में दूर दराज के इलाकों में भी अवसर उपलब्ध कराने के लिए बजट आवंटित किया गया है। पिछली सरकार में खेलों की उपेक्षा हुई। उन्होंने कहा है कि फिलहाल सांसद नागेश काफी रुचि रखते हैं और अगर उनके नेतृत्व में केंद्र से कोई मौका मिलता है तो आदिलाबाद को जरूर प्राथमिकता दी जाएगी। कार्यक्रम में एसोसिएशन के जिला अध्यक्ष गोवर्धन, राज्यपाल कृष्णा भीमसेन रेड्डी, महेंद्र हरिचरण नंददेव व अन्य ने भाग लिया। జిల్లాకు సంబంధించినటువంటి వివిధ క్రీడా సంఘాల నాయకులకి వారి సంఘ బాధ్యులందరికీ ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను। ఈరోజు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనటువంటి సందర్భంలో అందరూ కూడా ఈరోజు నన్ను గ్రీట్ చేయడం కోసం వచ్చినటువంటి వారందరికీ, సంఘ బాధ్యులకి, సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు అర్పిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో క్రీడల్ని అంటే మంచి స్కోప్ ఉంది, మంచి అవకాశం ఉంది క్రీడాకారుల్ని తయారు చేయడంలో। మన జిల్లాలోనే చాలామంది విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు స్వతహాగా క్రీడల్లో ఉన్నటువంటి ఆసక్తిని, ఇవాళ ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇంకా కొద్దిగా మనము మెరుగుపరిస్తే ఈ దేశంలో, రాష్ట్రంలో, దేశంలో కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి క్రీడాకారులు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా మన జిల్లాకి పేరు ప్రతిష్టలు తీసుకురావడం కోసం మంచి అవకాశం ఉంది। అదే మాదిరిగా జిల్లాలో కొన్ని వసతులు, సౌకర్యాలు గ్రామీణ ప్రాంతం నుంచి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో చాలామంది యువకులు వివిధ అంశాల్లో, వివిధ క్రీడా అంశాల్లో చాలా మంచి వాళ్ళ యొక్క ప్రతిభని కనబరుస్తూ ఉన్నారు। గ్రామీణ స్థాయి నుంచి కూడా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తే, అదే మాదిరిగా వాళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లో తీసుకొస్తే తప్పకుండా ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళ క్రీడాకారులుగా తయారవుతారు। అదే మాదిరిగా మనకు సంబంధించినటువంటి జిల్లాలో మరి మనకున్నటువంటి స్టేడియం కావచ్చు, అక్కడ చాలా అవసరాలు ఉన్నాయి। అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా క్రీడల్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి। మనము నిధుల్ని రాబట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి క్రీడా సౌకర్యాలు కల్పించడంలో మంచి అవకాశాలు ఉన్నాయి। తప్పకుండా మీ అందరి యొక్క ప్రోత్సాహంతో, అదే మాదిరిగా నేను గౌరవ శాసనసభ్యులిద్దరం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే క్రీడలకు సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చి ఒక మంచి జిల్లాలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని జిల్లాలో మంచి పేరు తీసుకురావడం కోసం క్రీడల్లో, ఎందుకంటే జిల్లాలో క్రీడలను అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతోని అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి క్రీడా సంఘ సభ్యులంతా కూడా ఆహర్నిశలు కృషి చేస్తున్నారు। ఈరోజు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గోడం నగేష్ గారిని సన్మానిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి వినతి పత్రం ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం క్రీడా విభాగానికి క్రీడల పట్ల ప్రత్యేకమైన చొరవతో ఆ యొక్క మంత్రిత్వ శాఖ ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో కూడా అవకాశాలు కల్పించాలని ఖేలో ఇండియాలో మరి బడ్జెట్ అనేక రాష్ట్రాల్లో ఇచ్చినట్టు గతంలో తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు ఇచ్చినా గతంలో ఉన్నటువంటి
ప్రభుత్వ కారణంగా కొన్ని అవకాశాలను వినియోగించుకోలేకపోయారు. పెద్దలు, పార్లమెంటు సభ్యులు, అనుభవజ్ఞులు, వారికి క్రీడల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంది. వారి నాయకత్వంలో కేంద్రం నుంచి ఏ అవకాశం ఉన్నా కూడా తప్పకుండా అన్ని ఈ ఆదిలాబాద్కు జిల్లాకు వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ జిల్లాకు క్రీడా రంగానికి సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా సరే అన్ని రకాలుగా మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియదు.